మీతో ఎవరైనా హిందీ సినిమాలో, తమిళ్ సినిమాలో, మలయాళం సినిమాలో, కన్నడ సినిమాలలో సింబాలిజమ్స్, హిడెన్ డీటెయిల్స్, రెఫరెన్సెస్ చాలా గొప్పగా ఉంటాయి, అవి మన తెలుగు సినిమాలలో ఉండవు అని అంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి ఫస్ట్. మీకు తెలుగు సినిమాలు చూడడం శాతగాక ఆ సినిమాలు ఈ సినిమాలు గొప్పగా కనిపిస్తున్నాయి, కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలుగు సినిమాలలో గొప్ప గొప్ప రెఫరెన్సెస్, గొప్ప గొప్ప హిడెన్ డీటెయిల్స్ అండ్ మంచి సింబాలిజమ్స్ కూడా ఉంటాయి. మీలాంటి వాళ్ళ కోసమే మేము ఒక సిరీస్ చేయబోతున్నాం, డీకోడింగ్ తెలుగు సినిమా. అలా అని మీరు ఎప్పుడు చూడని సినిమాలు తీసుకొచ్చి దీంట్లో రెఫరెన్సెస్, సింబాలిజము, హిడెన్ డీటెయిల్స్ గొప్పగా ఉన్నాయని చెప్పాం. మీరు ఆల్రెడీ చూసిన సినిమాలే రిపీట్ మోడ్లో చూస్తున్న సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎపిసోడ్ 1లో మనం డిస్కస్ చేయబోయే సినిమా కీడాకోల. ఈ సినిమాలో బాటిల్ లోపలే కాక్రోచ్ కాదు, బాటిల్ బయట కూడా కాక్రోచ్ తిరుగుతుంటది. ఈ ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈస్ ఏ కాక్రోచ్. అది ఎవరైనా కనిపెట్టారా? ఇట్స్ నాయుడు, తరుణ్ భాస్కర్ ప్లే చేసిన క్యారెక్టర్. ద ఫస్ట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ రెఫరెన్స్ ఈ రెండు సీన్ల కంపారిజన్ చూడండి. జురాసిక్ టైం నుంచి నువ్వు డైనోసార్లోకి నువ్వు చావలే. అమ్మ రోడ్డు కొద్దిలేసిపోయింది, ఆకలేసింది, సావలే. మనుషులు వచ్చిర్రు, యుద్ధాలైని, బాంబులు వేల్చిర్రు, అయినా నువ్వు చావలే. నాన్న తాగి తాగి పీకిండు, సావలే. ఎన్నో రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నావు, అయినా నువ్వు చావలే. తమ్ముడు ఎన్ను పోటు పొడిచిండు, సావలే. ఈ సెటప్ అండ్ పే ఆఫ్ చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైపోతుంది. అయినా మనం కనిపెట్టలేమేమో అనే డౌట్ తోటి తరుణ్ భాస్కర్ లాస్ట్ లో ఈ డైలాగ్ కూడా చెప్తాడు. నీకు సావే లేదు, బికాజ్ యు ఆర్ ఏ కాక్రోచ్. నాయుడు కాకరాజరా. ఇదే కాకుండా తరుణ్ భాస్కర్ మూవీ మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు, బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటాడు, జస్ట్ టు రిసెంబుల్ ఏ కాక్రోచ్. కాక్రోచ్ బ్లాక్ గా ఉంటుంది కదా, తను కూడా మొత్తం బ్లాక్ మెయింటైన్ చేస్తాడు. అండ్ ఇవి రెండే కాకుండా కాక్రోచ్ తో ఒక గొప్ప స్టోరీ టెల్లింగ్ చెప్తాడు ఇక్కడ. ఈ సీన్ లో మనం అబ్జర్వ్ చేస్తే వాస్తుతో అటాచ్మెంటే మనిషికున్న పెద్ద లోపం, అది పోతే ఫ్రీడమే ఇంకా అంటాడు. తన తమ్మునితో ఉన్న అటాచ్మెంట్ వల్లనే తను ఆ కాక్రోచ్ ని ఒక బాటిల్లో వేస్తాడు, విచ్ ఇండైరెక్ట్లీ రిజెంబుల్స్ తను కూడా ఒక పంజరంలో పడిపోతున్నాడు తన తమ్ముడితో ఉన్న అటాచ్మెంట్ వల్ల అని చూపిస్తాడు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో వాళ్ళ తమ్ముడు తనని మోసం చేస్తే తన తమ్ముడితో తనకున్న అటాచ్మెంట్ తెగిపోద్ది. దట్ మీన్స్ హీఈస్ ఎ ఫ్రీ బర్డ్. తను ఇక్కడ గాల్లో ఎగురుతాడు. అండ్ వెరీ నెక్స్ట్ సీన్ లో బాటిల్ ఓపెన్ చేస్తే కాక్రోచ్ గాల్లోకి ఎగురుతుంది. మీరు రెండు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు గాల్లో ఎగురుతూ ఉంటారు. దట్ మీన్స్ ఇద్దరికి ఫ్రీడమ్ వచ్చింది. నాయుడికి తన తమ్ముడితో ఉన్న అటాచ్మెంట్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది, అండ్ కాక్రోచ్ కి ఆ బాటిల్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది. దిస్ ఈస్ జస్ట్ బియాండ్ బ్రిలియన్స్. ఇంత గొప్ప స్టోరీ టెల్లింగ్ తెలుగు సినిమాలలో చాలా రేర్, కానీ మనం గమనించడం మిస్ అయ్యాం. ఈ వీడియో చూసాక ఒకసారి మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి, యూ విల్ హ్యావ్ ఫన్. చివరిగా ఒక మాట, నాని ఈగైతే తరుణ్ భాస్కర్ కాక్రోచ్. ఈ సినిమా గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేయడానికి ఈ వీడియో సరిపోదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ సినిమా డీటెయిల్స్తో పాటు వేరే సినిమా డీటెయిల్స్తో మరికొన్ని వీడియోస్లో కలుద్దాం. అంతవరకు